స్టూడెంట్స్, ఇవాల్టి క్లాస్లో మనం వివృత బీజాల గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫలదీకరణానికి ముందు తర్వాత అండాశయ గోడలతో ఆవరించకుండా నగ్నంగా ఉండే అండాలు గల మొక్కలను వివృత బీజాలు అంటాం. విత్తనాలు కూడా ఫలదీకరణానంతరం ఫలకవచం లేకుండా ఇవి ఎలా ఉంటాయి? నగ్నంగా ఉంటాయి. వివృత బీజాలు పిండయుతమై నాళికా కణజాలం గల ఆర్కిగోనియంలను కలిగి పుష్పించే మొక్కలు. ఇవి మధ్యరకపు వృక్షాలు లేదా పొడవైన వృక్షాలు లేదా పొదలుగా ఉంటాయి. వివృత బీజ మొక్కల్లో ఒకటైన సెక్వోయియా అనే పెద్ద రెడ్వుడ్ వృక్షం అతి పొడవైన వృక్షాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. గింగోను బతికి ఉన్న శిలాజంగా పరిగణిస్తారు. వేర్లు సాధారణంగా తల్లివేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. కొన్ని జాతుల్లోని వేర్లలో శిలీంద్ర మూలాలు ఉంటాయి. కొన్ని జాతుల్లో నత్రజని స్థాపక సైనోబాక్టీరియాలు కలిగిన దీనికి ఎగ్జాంపుల్ నాస్టాక్ అనబినాను చెప్పుకోవచ్చు. ప్రత్యేకమైన ప్రవాలాభ వేర్లు ఉంటాయి. కాండాలు శాఖారహితంగా కానీ శాఖాయుతంగా కానీ ఉంటాయి. పత్రాలు సరళంగా కానీ సంయుక్తంగా కానీ ఉండవచ్చు. సైకస్లోని పిచ్చాకార సంయుక్త పత్రాలు కొన్ని సంవత్సరాల పాటు ఉంటాయి. వివృత బీజాలు పత్రాలు తీవ్రమైన ఉష్ణోగ్రత, గాలిలోని తేమ, గాలులను తట్టుకునే విధంగా అనుకూలతను కలిగి ఉంటాయి. కొన్ని కొనిఫెరస్ వృక్షాల్లో సూదుల్లాంటి పత్రాలు ఉపరితల వైశాల్యాన్ని తగ్గిస్తాయి. వాటి దట్టమైన అవబాసిని, దిగబడిన పత్రరంధ్రాలు నీటి నష్టాన్ని, బాష్పోసేకాన్ని తగ్గిస్తాయి. కాండం అంతర్నిర్మాణంలో నిజమైన ప్రసరణ స్తంభం ఉంటుంది. నాళికా పుంజాలు సంయుక్తం, సహపార్శ్వం, వివృతం, దారువుల్లో దారునాళాలు, పోషక కణజాలాల్లో సహకణాలు అనేవి ఉండవు. కాండాలలో వేరులో ద్వితీయ వృద్ధి జరుగుతుంది. వివృత బీజాలు భిన్న సిద్ధ బీజత కలిగి ఉంటాయి. అవి ఏకస్థితిగా సూక్ష్మ సిద్ధ బీజాలను, స్థూల సిద్ధ బీజాలను ఏర్పరుస్తాయి. ఇవి రెండు రకాల సిద్ధ బీజాలు సిద్ధ బీజాశయాలతో ఏర్పడతాయి. ఈ సిద్ధ బీజాశయాలు సిద్ధ బీజాశయ పత్రాలపై ఉంటాయి. ఈ సిద్ధ బీజాశయ పత్రాలు ఒకే అక్షంపై సర్పిలాకారంగా అమర్చబడి శంకువు లేదా స్ట్రోబిలస్గా ఏర్పడతాయి. పురుష మొక్కపై ఉండే సూక్ష్మ సిద్ధ బీజాశయాలను కలిగిన సూక్ష్మ సిద్ధ బీజాశయ పత్రాలు పురుష శంకువులుగా పురుష పుష్పం వంటివి ఏర్పడతాయి. సూక్ష్మ సిద్ధ బీజం కొన్ని కణాలకే పరిమితమైన క్షీణించిన పురుష సంయోగ బీజంగా పెరుగుతుంది. ఈ క్షీణించిన పురుష సంయోగ బీజాన్ని మనం పరాగరేణువు అంటాం. పురుష సంయోగ బీజం పెరుగుదల సూక్ష్మ సిద్ధ బీజంలోనే జరుగుతుంది. అండాలు లేదా కణకవచయుత స్థూల సిద్ధ బీజాలను కలిగిన స్థూల సిద్ధ బీజాశయ పత్రాలు కలిగిన శంకువులను స్త్రీ స్ట్రోబిలస్ అంటే స్త్రీ పుష్పంగా చెప్పుకోవచ్చు. సూక్ష్మ సిద్ధ బీజాశయ పత్రాలు స్థూల సిద్ధ బీజాశయ పత్రాలు ఒకే మొక్కపై కానీ లేదా వేరువేరు మొక్కలపై కానీ ఏర్పడవచ్చు. అండాంత కణజాలంలోని ఒక కణం స్థూల సిద్ధ బీజ మాతృకణంగా విభేదనం లేదా మార్పు చెందుతుంది. అండాంత కణజాలం అండకవచంతో రక్షించబడుతుంది. ఈ సంయుక్త నిర్మాణాన్ని మనం అండం అంటాం. స్థూల సిద్ధ బీజ మాతృకణం శేఖరణ విభజన చెంది 4 స్థూల సిద్ధ బీజాశయాలను ఏర్పరుస్తుంది. సిద్ధ బీజాశయాల్లో ఒక స్థూల సిద్ధ బీజాశయం లోపలే బహుకణయుత స్త్రీ సంయోగ బీజదంగా పెరుగుతుంది. ఇది 2 లేదా అంతకన్నా ఎక్కువ స్త్రీ లైంగిక అవయవాలతో ఉంటుంది. ఈ బహుకణయుత స్త్రీ సంయోగ బీజదం కూడా స్థూల సిద్ధ బీజాశయంలోనే ఉండి అంకురచ్ఛదమని పిలువబడుతుంది. బ్రయోఫైటా, టెరిడోఫైటా మొక్కలకు భిన్నంగా వివృత బీజాల్లోని స్త్రీ పురుష సంయోగ బీజదాలకు స్వతంత్ర జీవనం అనేది ఉండదు. ఇవి సిద్ధ బీజాల మీద ఉండే బీజాశయాల్లోనే ఉండిపోతాయి. పరాగరేణువులు సూక్ష్మ సిద్ధ బీజాశయం నుండి విడుదలవుతాయి. పరాగ సంపర్కం ప్రత్యక్షం, వాయు పరాగ సంపర్కం గాలి ద్వారా కానీ. పరాగరేణువులు స్థూల సిద్ధ బీజాశయ పత్రాల మీది అండాలలోని అండ ద్వారాల ద్వారా చేరుతాయి. పురుష సంయోగ బీజాలను కలిగి ఉన్న పరాగనాళం అండంలోని ఆర్కిగోనియం లేదా స్త్రీ సంయోగ బీజదం వైపు పెరిగి ఆర్కిగోనియం ముఖద్వారం వద్ద విడుదల చేస్తుంది. దీనినే మనం నాళసహిత అండ సంయోగం అంటాం. సైకస్ నాళసహిత అండ సంయోగాన్ని, చలన పురుష బీజ అండ సంయోగాన్ని ప్రదర్శిస్తుంది. ఎందువల్లంటే పురుష సంయోగ బీజం బహుశైలికాయుతం కానీ పరాగనాళం రవాణా చేయబడుతుంది. మిగతా వాటిల్లో పురుష సంయోగ బీజాలు చలనరహితమై ఉంటాయి. సంయుక్త బీజం పిండంగా పెరిగి అండాలు విత్తనాలుగా వృద్ధి చెందుతాయి. వీటి విత్తనాలు నగ్నంగా ఉండి ఫలకవచాన్ని కలిగి ఉండవు. సైకస్లోని బహుశైలికాయుత పురుష సంయోగ బీజాలతో పాటు మరికొన్ని ఫెర్న్ లక్షణాలు అనేవి కనిపిస్తాయి వీటిలో. ఇవి లేత పత్రాలను వలితకి
సలయ విన్యాసాన్ని, ఫిలమెంటోను కలిగి ఉండడం, ఆర్కిగోనియంలను కలిగి ఉండడం, వివృత బీజాలను సైకోడోప్సికా, కోనిఫెరా, నిటాప్సిడా అని మనం 3 తరగతులుగా వీటిని విభజించవచ్చు.